శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం శివానందలహరి రోజుకొక శ్లోకం చెప్పుకుంటున్నాం. మళ్ళీగా లాస్ట్కి వచ్చేసాం. ఈరోజు 91వ శ్లోకం. ఆద్యా విద్యా హృద్గతా నిర్గతాసి ద్విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజమౌళే. ఆద్యా విద్యా హృద్గతా నిర్గతాసి ద్విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజమౌళే. ఆద్యా విద్యా హృద్గతా నిర్గతాసి ద్విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజమౌళే. ఆద్యా విద్యా హృద్గతా నిర్గతాసి ద్విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజమౌళే. ఇక్కడ శంకరులు చెప్తున్నారు, రాజమౌళే అంటే ఓ చంద్రశేఖర, త్వత్ప్రసాదాత్ నీ అనుగ్రహము వలన హృద్గత హృదయం నంటియున్న ఆద్య అంటే మొదటి యగు అవిద్య అజ్ఞానము నిర్గత తొలగిపోయినది, ఆసీత్ తొలగిపోయినది అయ్యను అనమాట. ఆసీత్ అంటే అయ్యను. యా ఏ జ్ఞానము హృత్ హృదయ గ్రంథిని హరించినదియో సా ఆ విద్య అంటే ఆ విద్య అనమాట. జ్ఞానము హృదయమున ప్రవేశించినదయ్యను. శ్రీకరం అంటే సంపత్కరమును, ముక్తే మోక్షమునకు, భాజనం ఆధారమైనదియునగును. తత్పదాబ్జం నీ పాద పద్మమును, భావే మనస్సునందు, నిత్యం ఎల్లప్పుడూ సేవే ధ్యానించుచున్నాను. ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోతుందో, అవిద్య నాశనం అవుతుందో, అప్పుడు జ్ఞానం ప్రకాశిస్తుంది కదా, చీకటి పోతే వెలుగు వస్తుంది కదా. అప్పుడు ఎవరుంటారు? మనస్సులోనే ఎప్పుడు ఇంకా పరమాత్మ నిలిచిపోతారన్నమాట. చంద్రశేఖర, నీ దయ వలన నా అజ్ఞానము తొలగిపోయి సుజ్ఞానము కలిగినది. ఎందుకంటే శ్లోకాల చివరిలోకి మనం వచ్చేసాం కదా, ఇంతవరకు ఉన్న అజ్ఞానం కొంచెం కొంచెం పోతుందో లేదా, అది అనమాట. సంపత్కరం మోక్షప్రదమగు నీ పాదయుగ్మమును సేవించదను అంటే భగవద్గీతలో చివరిదైన మోక్ష సన్యాస యోగంలో అర్జునుడు చిట్ట చివరికి అంటాడు కదా, నష్టో మోహాస్మృతిర్లబ్ధా తత్ప్రసాదాన్మయాచ్యుత చితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా అన్నారు. అంటే నీ అనుగ్రహం వలన మోహం నశించి స్మృతిని మళ్ళీ పొందాను. అంటే ఇప్పటివరకు నేను అజ్ఞానంలో ఇప్పటివరకు చేసినదంతా కూడా అజ్ఞానమే. ఎప్పుడైతే జ్ఞానబోధ కలిగిందో అప్పుడు నాకు స్మృతి వచ్చింది. అంటే మరిచిపోయిన దాన్ని మళ్ళీ గుర్తుకు వచ్చిందనమాట నాకు. ప్రతి మనిషి కూడా ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాడు, మళ్ళీ చేసిన పనులే మళ్ళీ చేస్తూ ఉంటాడు. జ్ఞానం తెలుసు అన్నీ నాకు తెలుసండి కానీ ఏమో అంటూ ఉంటాం కదా, అలాగే దాన్ని మళ్ళీ గురువు గుర్తు చేస్తారనమాట. మర్చిపోయిన దాన్ని గుర్తు చేయడమే అదే కృష్ణయ్య. అవునా? స్మృతి మళ్ళీ పొందాను, స్థిరత్వం చేకూరింది, సందేహాలు పోయాయి, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అంటాడు కదా. అలాగే ఈ శివానందలహరి స్తోత్రం చివరి వరకు వస్తుంటే శంకర భగవత్పాదులు కూడా పూర్తిగా అట్లాంటి అర్థం వచ్చేటట్టుగానే ఈ శ్లోకాన్ని చెప్పారు.
ఇన్నాళ్ళుగా చేసిన సాధన వలన నీ అనుగ్రహం వలన అదృష్టం పండి ఎన్నో రోజుల నుండి హృదయమంతా నిండి ఉండి హృదయ గ్రంథిని హరించినట్టి అజ్ఞానం పూర్తిగా తొలగిపోయింది. ఆధ్యా విద్య అంటే ఎప్పటి నుంచో ఉన్న విద్య అనమాట. ఆధ్యా విద్య హృద్గత నిర్గత అని హృదయంలోంచి వెళ్ళిపోయింది, ఏమన్నా తొలగిపోయింది. ప్రస్తుతం హృదయం నిండా విద్యాగంధమే నిండి ఉంది. విద్యా హృద్య హృద్గత తత్ప్రసాదాత్, నీ కరుణ వల్ల నా హృదయంలో అంతా జ్ఞానం నిండిపోయిందనమాట. మంగళకరము మోక్షప్రదము అయిన నీ పాదపద్మాన్నే నిత్యం సేవిస్తాను అన్నారు. హృదయ గ్రంథి విభేదనం జరిగితే వచ్చే శుభగుణాలను ఇక్కడ చెప్తున్నారు. విద్యంతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అన్నారు. అంటే ఎప్పుడైతే భగవద్ దర్శనం కలిగిందో ఇక సందేహాలన్నీ కూడా పటాపంచ, దాన్నే హృదయ గ్రంథి విచ్ఛేదనం అంటారన్నమాట. అంటే ఇక్కడ ఎన్నో ముడులు ఉన్నాయి కదా మనకి, సంసారం అనే పెద్ద ముడి. ఆ ముడి ఎప్పుడైతే తొలగిపోయిందో, ఆ ముడి ఎలా తొలుగుతుందండి? ఇప్పాలి కదా, ఇప్పడం అనే ప్రయత్నం చేయాలి. అంటే అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసం జ్ఞానాన్ని ఆశ్రయించాలి కదా, ప్రయత్నం చేయాలి కదా. ఆ ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా హృదయగంధి విచ్ఛేదనం కలుగుతుందన్నమాట అనే శ్లోకంలో చెబుతారు. హృదయ గ్రంథి విభేదనం జరిగితే సర్వ సంశయాలు తీరి వైవిధ్యంగా ఉండే వాటి మధ్య సమన్వయం కుదురుతుంది. ఇప్పుడు ఎవరిని అడిగినా ఎన్నో క్వశ్చన్లు, అన్నీ సంశయాలే కదా. అంటే ఏది కూడా ఇంకా సంశయం లేనిది అంటూ ఉండదు. ఒక తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే తనంతట తాను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని దాన్ని అనుభవిస్తారో అప్పుడు ఛిద్యంతే సర్వ సంశయ క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ముందు కర్మలు పడిపోవాలి కదా, ఇంకా కర్మ అనేది చిట్టా చెరిగిపోతుందన్నమాట. అప్పుడు అనమాట చిట్టా చెరిగిపోతే సంశయాలన్నీ కూడా నశిస్తాయి, కుదురుతుంది. కర్మబంధాలన్నీ నశిస్తాయి. స్థూల సూక్ష్మ బ్రహ్మాండ పిండాండ సమన్వయ దృష్టి ఏర్పడుతుంది అని శ్లోకంలో చెప్పారు. అయితే శంకర భగవత్పాదుల హృదయంలో ఇంతకుముందు వరకు అజ్ఞానం నిండి ఉందా, ఇంది శ్లోకం అందుకని రాశారా అని అనుకోకూడదు, అనే అనుమానం రాకూడదు. ఈ శివానంద లహరిని అర్థం చేసుకుని చదువుతూ ఉంటే చివరకు వచ్చేటప్పటికీ హృదయ గ్రంథి విభేదనం జరిగి పైన తెలిపిన శుభపరిణామాలు మనకు చేరుతాయి అని. అర్థమైందా? ఏదో పోటీ కోసం చదవడం కాదు, మన కోసం మనం అనే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుందికి ఈ ప్రయత్నం అన్నమాట. నేను చేస్తున్న ప్రయత్నం కూడా అదే మీకు కూడా నేను చెప్తున్నాను అన్నమాట. అలా అని శంకరులు పాఠకులకి అంటే ఇది రాసినందుకు ఫలితం అదనమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు 92వ శ్లోకం. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీ సమామిహ సముద్ధర సత్కటాక్షై. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీ సమామిహ సముద్ధర సత్కటాక్షై. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీ సమామిహ సముద్ధర సత్కటాక్షై. ఓ గౌరీసా, ఓ పార్వతీ వల్లభ,
దురక్షరాణి అంటే బ్రహ్మలలాటమందు రాసిన దుష్టలిపి సూచకములను దురితాని పాపకర్మముల చేత కలిగినవియు దౌర్భాగ్య దురదృష్టము అంటే దౌర్భాగ్య అంటే దురదృష్టము దుఃఖము దురహంకృతి దుష్టములగు దేహాదుల యందు అహం అను అభిమానమును దుర్వచాంసి పరుషభాషణమును సత్కటాక్షై నీ కడగంటి చూపుల చేత దూరీకృతాని దూరముగా పోగొట్టబడినవి సారమైన తదీయ చరితం నీ చరిత్రను నితరాం మిక్కిలి పిబంతం గ్రోలుచున్న అంటే వినుచున్న గ్రోలుచుండ నోడితే కాదు కదా వినుచున్న నన్ను ఇహ ఈ జన్మయందు ఉద్ధరించుము అన్నారు. అంటే ఏమిటంటే జ్ఞానం రాకముందు నోటికి పౌరుషం ఉంటుంది, ఇంద్రియాలన్నీ కూడా చాలా అలర్ట్గా ఉంటాయన్నమాట. ఎవరో ఎక్కడో ఏదో దూరంలో ఏదో మాట్లాడుకుంటూ ఉండానుకోండి వీళ్ళకి వినబడిపోతుంది అంత స్పష్టంగా. అదేమిటి, ఎవరి గురించి చెప్పుకుంటున్నారు. వెంటనే వాళ్ళు ఎక్కడైనా కలిసారనుకోండి బస్ నోరుంది కదా మనకి, దాంతో వాళ్ళని చెడామడా తిట్టేయడం. లేదు ఇంకా కొంచెం దూరం వెళ్ళగలిగితే ఆంతర్యంగా వాళ్ళని ఖతం చేసేయడం. ఇవన్నీ ఏమిటి, మనమే రాసుకుంటున్నాం మన రాతని. బ్రహ్మ ఏమి రాయడు. బ్రహ్మ పని ఏమిటి అంటే ఉన్నదున్నట్టు ప్రింట్ చేయడం అన్నమాట. కానీ పనులు ఎవరేం చేస్తున్నారు, బ్రహ్మ రాసే రాత అంటాడు. పాపం ఆయన ఏం చేస్తాడు, నువ్వు ఏది చేస్తే అది ఆయన రాయడం ఆయన డ్యూటీ కదా. లేకపోతే ఎవరు మరి సాక్షులు ఎవరు కదా, చిత్రగుప్తుడే కదా సాక్షి. అందుకని ఆయన రాస్తూ ఉంటాడు. బ్రహ్మ వాటిని మనకి ఇస్తూ ఉంటాడనమాట. అందుకని దూరీకృతాని దురితాని దురక్షరాణి అన్నారు కదా. దురదృష్టము దురహంకృతి ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. వాటిని ఎలా మాపుకోవాలి అంటే నిరంతరం శివనామస్మరణ, అమ్మవారి స్మరణ, అవునా, స్తోత్రాలు పాఠనం ఇవన్నీ ఉంటూ ఉండాలన్నమాట. గౌరీనాథ నుదుట వ్రాతన బ్రహ్మవ్రాతకు సూచకములకు సమస్త దుఃఖములు నీ కటాక్షం వల్ల పోయినవి. ఎందువల్ల తెలుసుకున్నాం కదా, చదివినంత మాత్రం పోవండి. ఎందుకంటే ఆ టైంని మనం సద్వినియోగపరచుకున్నాం అనమాట. అంటే ఈ ఇంద్రియాలతోటి వేరే విషయాల జోలికి పోకుండా ఒకే విషయాన్ని పట్టుకున్నాం, పరమాత్మని పట్టుకున్నాం. అందువల్ల ఇవన్నీ కూడా మనకి తొలగిపోయాయి కదా. ఇదివరకు చేసినవి ఓకే, వాటిని అనుభవించాలి తప్పదు. ఎందుకంటే భగవద్దర్శన అయ్యే వరకు వాటిని అనుభవించాలి. కానీ తర్వాత మనకి జ్ఞానం కలిగాక తర్వాత మన లైఫ్ మారుతుందన్నమాట. అది సమస్త దుఃఖములను ఈ కటాక్షం వల్ల పోయినవి. నీ సారచరిత్రములనే విను నన్ను ఈ జన్మము నుండి తరింపజేయుము అన్నారు. అంటే ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినట్లుగానే ఈ శ్లోకంలో కూడా శివుని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ప్రతి జీవిని బ్రహ్మ సృష్టించి భూమి మీదకు పంపే ముందు ఆ జీవి భావి జీవితం ఎలా ఉంటుందో నొసటి మీద సూక్ష్మంగా వ్రాసి పంపుతాడట. జీవి పూర్వజన్మలో చేసిన పాపపుణ్య ఫలితాలకు అనుగుణంగా ఆ వ్రాత ఉంటుందట. ఇప్పుడేమన్నా చెప్పుకున్నాం కదా, ప్రతి జీవి ఏవో లాభాలు నష్టాలు అదృష్టాలు దురదృష్టాలు సుఖదుఖాలు ఇలా ఎన్నో పూర్వకర్మ ఫలాలను ప్రస్తుత జన్మలో అనుభవిస్తాడుట. శివుని అనుగ్రహం వలన శంకరులకు అటువంటి పూర్వజన్మ తాలూకు దురదృష్ట దుఃఖాలన్నీ తొలగిపోయాయట. ఇంకా ఈ జన్మలో శివ స్తోత్ర సంకీర్తన పూజనాదులు చేసి శివచరిత్రలు కథలే వింటారుట. అందుకు ప్రతిఫలంగా వచ్చే జన్మకు కర్మ మిగలకుండా క్షాళనమై ఈ జన్మలో ఉండగానే తరింపచెయ్యమని ప్రార్థిస్తున్నారు. అంటే తాను తరించడానికి ఏం చెయ్యదలుచుకున్నారో చెప్పారు. అలా చెయ్యడం మనకు నచ్చితే మనము అలా చేసి తరించవచ్చునన్నమాట. అంతేకాని మీరు ఇలా నేను చేసినట్టు చెయ్యండి తన సిద్ధాంతాలు మన మీద రుద్దడం కాదు. అంతే కదా, ఎవరి చెప్పటం నా ధర్మం, కృష్ణయ్య అన్నాడు కదా, చెయ్యటం నీ వంతు, నీకు నచ్చితే చేసుకో అన్నారన్నమాట కృష్ణయ్య. తన సిద్ధాంతాలు మన మీద రుద్దడం కాదు, పెద్దవాళ్ళలాగే సలహా ఇచ్చారు. విశ్వదాభిరామ వినురవేమ అని వేమన తనకు తానే చెప్పుకున్నాడు. కానీ
వినురా జీవ అని మనకు చెప్పలేదు కదా. కృష్ణార్పణం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.